హాయ్. చెదరిపోయిన హృదయములోనా పదిల పరచిన మమతలు నీకే, చెదరిపోయిన హృదయములోనా పదిల పరచిన మమతలు నీకే, భారమైనా దూరమైనా బ్రతుకుని కొరకే, నీ చెలిమి నేడి కోరితిని, ఈ క్షణమే ఆశ వీడితిని, నీ చెలిమి. హాయ్ అండి. ఈ పాట మన పిఠాపురం వర్మ గారికి అంకితం చేసేసేద్దామండి. ఎందుకు అంటే పాపం ఆయన ఎంతో అసలు కక్కలేక మింగలేక చాలా బాధపడిపోతూ అసలు గుంభనగా కాలాన్ని ఇది చేసుకుంటూ వస్తున్నాడు అనమాట. ఆయన పాపం వెళ్ళబుచ్చుకుంటూ వస్తున్నాడు. ముఖ్యంగా మొన్న పాపం ఆ ఆవిర్భావ సభ ఎప్పుడైతే జరిగిందో ఆ జరిగిన రోజున ఆయన చాలా చాలా ఉవ్విళ్ళూరిపోయి ఉంటాడు పాపం. అదిగో నన్ను తీసుకొచ్చేసి నా స్టేజీ మీద నుంచోబెట్టి పూలదండలేసేసి ముందు నాకే సత్కారం చేసి చాలా విపరీతంగా నా చేతులన్నీ కూడాను తడిమేసి నా ఒళ్ళంతా తడిమి నా చేతిని గుంజి 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 ఊపి 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 పెడతాడు మా కూటమిలో ఉన్న పార్ట్నరు మా హీరో గారు అని అనుకున్నాడు. కానీ పాపం ఏం జరగలేదు. పైగా ఏదో స్వామి చెప్పినట్టుగాను మొగుడు కొట్టిన దానికంటే తోడికోడలు నవ్వినట్టుగా కానీ పాపం జనసేన నాయకుడు జనసేన అధిపతి బాగానే ఉన్నాడు కానివ్వండి. వాళ్ళ అన్నయ్య గారు అన్న మాటను పట్టుకుని అన్న మాట వల్ల పాపం అందరూ కూడాను వర్మగారిని విపరీతంగాను సింపతి చూపిస్తున్నారు వర్మగారి మీద. ఎందుకు అంటే చూసారా కానీ ఏంటంటే ఆయనకి మనసులో ఉన్నది అందరూ కూడాను సోషల్ మీడియా అందరూ కూడాను చాలామంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా అదేంటి చూసావా వర్మగారిని ఇట్లా అంటున్నాడు, ఆయన ఇట్లా అన్నాడు అట్లా అన్నాడు, నీ కర్మగా అన్నాడు, చూసావా అని అనుకుంటాం. నిజానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చాలా ఆనందంగానే ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే. బాగా అయింది వర్మకి అన్నట్టుగా. కానీ అది చెప్పకుండా వర్మకి పాపం అయ్యో వర్మ అని చెప్పేసి చాలా చాలా బాధపడిపోతున్నాడు. ఇవన్నీ కూడా చూసి పాపం వర్మగారు అయినా కానీ కక్కలేక మింగలేక అసలు ఏం చేయాలో తెలియక, పోనీ ఏమన్నా తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళు ఎవరన్నా సమర్థిస్తారేమో, తను ఏదన్నా తన బాధ ఏమన్నా వాళ్ళ బాధగా అనుకుని వెళ్ళబుచ్చుతారేమో, మొత్తం వెళ్ళగక్కుతారేమో అని కూడాను అనుకున్నాడు. కానీ ఆయనకు అనుకున్నట్టుగా ఏం జరగలేదు. ఎందుకంటే పాపం ఆయన ఏదైతే టీడీపీ పార్టీ టిక్కెట్టు ఆయనకి ఇచ్చేసేసేయండి అని అధిష్టానం చెప్పిందో, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వండి అని చెప్పిందో, ఆ రోజున ఎంత ఉత్సాహంగా ఉన్నాడో, ఎంత ఆశాజనకంగా ఉన్నాడో. ఎందుకంటే ఎమ్మెల్సీ పదవి మీకే ఇచ్చేసేస్తాము, పైగా ఇంకోటి అంటే మీరు రాజులు కాబట్టి రాజు అనే రాజుల వర్గానికి కూడాను మేము చాలా న్యాయం చేకూరుస్తాం అని చంద్రబాబు గారు అన్న మాటలు పట్టుకుని ఆ రోజున చాలా మంచిగా చాలా చాలా ఆశాజనకంగానే ఉంది. కానీ రాను ఏంటంటే మొత్తం డెటీరియరేట్ అయిపోయి క్షీణించిపోయిందనమాట ఆయన ఆశ అంతా కూడాను. అందుకని ఏంటంటే చాలా బాధపడిపోయి నీ చెలిమి నేడే కోరి తిని అని చెదరిపోయిన హృదయంలోన పదిల పరిచిన మమతలు నీకే అంటే ఇవన్నీ కూడా చంద్రబాబు గారిని ఉద్దేశించి పాడాడు పాపం. పాడుకుంటున్నాడు ఆయన మనసులో. ఆయన పాటల్లా ఆయన గుండె పాడుతున్నది అనమాట. ఆయన గుండె పాడటానికి నేను ప్లేబ్యాక్ ఇచ్చాను అనమాట. సరేనా? కాబట్టి ఏంటంటే పాపం ఏం చేస్తాడో మరి పాపం. అంతకంటే చేసేదేం లేదు. మొత్తం పిఠాపురంలో ఏదో నేను చిన్నప్పుడు ఒక నానిటైల్ కథ ఒకటే చదువుకున్నాను. ఒక క్యామిల్ ఉంటుంది. ఆ క్యామిల్ ఒక వర్తకుడు ఉంటాడు. ఆ వర్తకుడు అక్కడ టెంట్ వేసుకుని ఉంటే క్యామిల్ చాలా చలిగా ఉంది, నాకు కొంచెం లోపలికి రానివ్వవా అంటే నిజమే కావాలి కానీ సరే ఒక కాలే పెడతాను నేను అంటుంది. తర్వాత రెండో కాలు పెడుతుంది, తర్వాత మూడో కాలు పెడుతుంది, నాలుగో చివరికి ఆ వర్తకుడిని బయటికి గెంటేసేస్తుంది. ఆ క్యామిల్ దానిలో హాయిగా ఆ టెంట్లో ఆ గుడారంలో పడుకుంటుంది. అట్లాగూ పాపం ఈ పిఠాపురం
పిఠాపురాన్ని నెమ్మదిగా ఆక్యుపై చేసుకుంటున్న జనసేన అధినాయకుడిని చూసేసి కంటగా అందంగా ఉంది, కాలిపోతున్నది, కానీ ఏం చేయలేకపోతున్నాడు కానీ ఏంటంటే ఎప్పుడో ఒక విషయం ఒక శర్మ గారు చెప్పిన విషయం గుర్తొచ్చింది ఆయనకి. ఆయన ఇట్లాగే ఒకసారి మా పాపం వర్మగారు బర్మ వెళితే అక్కడ ఒక శర్మగారు కనిపించారు. వర్మ ఏంటి సంగతులు ఏంటి? సరే రాబోయే కాలంలో ఒక విదూషకుడు, ఒక రియాలిటీ షోలో ఉన్న విదూషకుడు వచ్చి, బాగా పక్కపక్క నవ్వే విదూషకుడు వచ్చి, నువ్వు ఏదో అనుకుంటున్నావు, అది నీ అపోహలో నువ్వు ఉంటే అది నీ కర్మ అంటాడు. కానీ దాన్ని పట్టుకుని నువ్వు గనక నువ్వు చాలా బాధపడిపోతే గనక, నువ్వు చాలా దిగులు పడిపోతే కనుక నువ్వు చాలా కోల్పోవాల్సి వస్తుంది జీవితంలో. కాబట్టి ఏంటంటే ఒక కర్మయోగిలాగా ఉండు నాయన అని వర్మగారిని పాపం బతిలాడి ఆయనకు హింట్ ఇస్తాడనమాట, ఆయన సూచనలు ఇస్తాడనమాట. ఆయన ఎప్పుడైతే ఆ బర్మాలో శర్మగారు ఎప్పుడైతే ఈ వర్మగారికి చెప్పారో ఈ విషయాన్ని, ఒక రకమైన నిగూఢమైన, ఒక రాబోయే కాలంలో భవిష్యత్తులో రాబోయే ఒక రకమైన ఒక విపత్తుని ముందే ఆయన చెప్పాడు. అప్పుడు నుంచి ఆయన జాగ్రత్తగానే ఉన్నాడు. కానీ ఈ పాపం ఈ జబర్దస్త్ విదూషకుడు రూపంలో అలాంటి పరిస్థితి వస్తుందని ఆయన అనుకోలేదు. కాబట్టి ఏంటంటే ఏదో బాధపడుతున్నాడు. ఇదిగో ఈ పాట ఆ శర్మగారి మాట గుర్తు చేసుకుని పాటల్లో ఏదో గుండెలోనే పాటలు పాడుకుంటూ ముక్తసరిగాను చాలా ఏదో గుంబనగాను నెట్టుకొద్దాం లేకపోనిలే మంచిదేను, ఆయన చెప్పడం మంచిదేంది శర్మగారికి అని చెప్పేసి కామ్గా ఉంటున్నాడు అనమాట. లేకపోతే ఎందుకంటే అసలే పాపం ఎక్కువగాను తెలుగుదేశం పార్టీకి చాలా విధేయుడుగా ఉంటాడు. చంద్రబాబు గారు అంటే చాలా ఇష్టం ఆయనకి. కాబట్టి ఏంటంటే మింగలేక కక్కలేక చంద్రబాబు గారు ఏదన్నా కోపడతాడేమో అని చెప్తారు అని చూస్తున్నాడు. కానీ ఆయన ఎవరు కూడాను టీడీపీ వాళ్ళు కూడా అట్లా చేసే పరిస్థితుల్లో లేరని అర్థమైపోయిన తర్వాత కుమిలిపోయి తన ఆఫీసు కుర్చీలో కూర్చుని చెదరిపోయిన హృదయంలోనా పదిల పరచిన మమతలు నీకే అని పాటలు అంతకంటే ఏం చేసుకుంటారండి. కానీ ఏమవుతుంటే మరి మన వర్తకుడిలాగాను ఆ పిఠాపురంని వదిలేసి బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది ఆ శర్మగారు. లేకపోతే క్యామిల్కి ఆ ఒంటెకి పిఠాకి ఆ టెంట్ ఇచ్చేసినట్టుగానే పిఠాపురాన్ని పాపం ఆ జనసేన నాయకులకి ఇచ్చేసి తను బయటకు వెళ్ళిపోయి ఇంకోటి తను ఏదన్నా చూసుకోవాల్సి వస్తుందా, ఏదన్నా నియోజకవర్గం చూసుకుంటే మాత్రం ఏముందండి, ఎవరో ఒకళ్ళు ఇవ్వాలి కదా, ఆయనకి బీఫామ్ ఇవ్వాలి కదా, ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలి కదా. కానీ ఎవరు ఇస్తారో ఏంటో మరి ఇవాళ రేపు ఆయన అగమ్య గోచరంగా ఉందన్నమాట. అందుకని పాపం ఆ శర్మగారి మాటలు వర్మగారు తలుచుకుని కుమిలిపోతున్నారన్నమాట. సో మనం ఎవ్వరూ ఏమనక్కర్లేదండి, ఎందుకంటే ఆయన హ్యాపీగా ఉన్నాడు శర్మగారు. అందుకని మనం ఏం మాట్లాడక్కర్లేదు. ఏమి లేదు, కాగల కార్యాలు గంధర్వులు తీరుస్తారన్నట్టుగాను ఏదో ఆయనకి స్వాంతన చేకూరుస్తుంది, కాలమే స్వాంతన చేకూరుస్తుంది ఆయనకి. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.